తన ఇల్లు మారినంత మాత్రాన తన మీద ప్రేమ మారదుగా. ఈ చీర కట్టుకుని నా చెల్లెలు సంతోషంగా పండగ జరుపుకోవాలి గాని నేను ఇంట్లోకొచ్చి మీ పెదనాన్న మీ అన్నయ్యతో పేచీ పెట్టుకోవడం, అది చూసి నా చెల్లెలు బాధపడడం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళి నువ్వే ఇచ్చేసేయ్. సరే బావా. చీర ఇవ్వడానికి వచ్చినారా? మీరు చీరెత్తారు, నేను చీరెత్తాను. నువ్వు చీర తీసుకొచ్చావంటే నాగవల్లి ఎంత సంతోషపడుతుందో బావా. ఆ సంతోషం కాసేపైనా తనలో ఉండాలంటే అక్కడ ఏ గొడవ జరగకూడదు, అంతే కదా. నేను వెళ్ళి ఇచ్చొస్తాలే. ఆడబడుచుకు చీర తెచ్చినావా? తీసుకురా శివపార్వతి. నాగవల్లి, ఆడపడుచు నాగవల్లి, నాగవల్లి. ఏంటి శివ, కేకలు పెట్టుకుంటూ వస్తున్నావు? నీ కోడలు నాగవల్లి కోసమే పెద్దమ్మా. శివ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఏదో స్పెషల్ ఉందనిపిస్తుందమ్మా. గంగ రాలేదా? మా ఆయన ఇంట్లోకి వస్తే పెద్దనాన్న, దేవా, అన్నయ్య కడుపు మంట ఎక్కువ అవుతుంది కదా పెద్దమ్మా. గంగాబావేమో ఈ ఇంట్లో ఉన్న చెల్లెలు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాడు కదా. అందుకే లోపలికి రాకుండా బయటే ఉండిపోయాళ్లే. ఇంతకీ నీ కోడలు ఎక్కడ పెద్దమ్మా? స్నానానికి వెళ్ళినట్టుంది. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇక్కడి దాకా వచ్చి గంగబాబు ఇంట్లోకి రాకపోవడం ఏంటి శివ? పేచీ పెట్టుకోవడం మా నాన్న వాళ్ళకి మామూలే, కానీ ఇంటికి వచ్చిన గంగబావకి కాఫీ ఇవ్వడం మా పద్ధతి కదా. అయితే నాగవల్లి వచ్చేదాకా మేము కాఫీ ప్రిపేర్ చేస్తాం. మీ బావగారిని నువ్వే ఇంట్లోకి పిలువు. అలాగే పెద్దమ్మా, మనం కాఫీ ప్రిపేర్ చేద్దాం పద. నీకెందుకే శ్రమ, నేను వెళ్ళి తీసుకొస్తానులే. నాగవల్లి వచ్చేదాకా టైం ఉంది కదా. కాఫీ సరిగ్గా పెట్టడం రాదని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు నిన్ను చూసి నేను నేర్చుకోవాలి పెద్దమ్మా. సరే అయితే పద రా. ఇంకేంటి పెద్దమ్మ విశేషాలు? దేవరాజన్నయ్య ఎక్కడా? పని మీద బయటికెళ్ళాడు. ఏం పనో, డ్యూటీ మాత్రం చేయడు కానీ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు అన్నయ్య. నువ్వు గౌరీ విషయంలో మీ పెదనాన్నని కొట్టినందుకు నిన్నేం అనకపోయినా శిక్ష విధించిన గంగ మీద మాత్రం పగ పెంచుకున్నారు శివా. అంతకు ముందేవైనా వీళ్ళు గంగాబావని అల్లుళ్ళ చూసారా? ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని చూశారు. ముందు నుండే కోపం ఉంది. అయినా వాళ్ళ గురించి వదిలే పెద్దమ్మా. పండక్కి తెచ్చిన చీర పనికి రాకుండా పోవాలంటే ఈ గత్తెర పడాల్సిందే. అదేంటి బావా, ఇక్కడి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడ ఆగిపోయావు? కనీసం కాఫీ అయినా తాగుదు రా బావా. పర్లేదులే వీర్రాజు, చీరిచ్చేసి శివ వస్తే వెళ్ళిపోతాం. అదేంటి బావా, నాగవల్లి వదిలిని పలకరించకుండానే వెళ్ళిపోతావా?
సంక్రాంతికి సేరిచ్చేసి నీ చెల్లిని ఆనంద పరవశంలో ముంచేద్దాం అనుకున్నావా గంగా? బొక్కలు పడ్డ ఈ సీరను చూసి అన్నయ్య ఇచ్చిన సీర ఇలా అయిపోయిందేంటా అని నీ చెల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఇట్టా జరిగిపోయిందేంటా అని నువ్వు బాధపడతావు. అది చూసి నేను సంతోషపడా. శివ ఇంకా రావట్లేదండి. ఈ ఆడవాళ్ళకి చీరల గురించి నగల గురించి అవకాశం వస్తే మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టారు కదా బావా. ఇంకో 2 స్పూన్లు వేయి. వదినా ఎప్పుడొచ్చా? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వు స్నానానికి వెళ్ళావని పెద్దమ్మ చెప్పింది. అన్నయ్య ఎక్కడా? ఎలా ఉన్నావని నన్ను అడగకుండా అన్నయ్య ఎక్కడా అంటుంది. చూసావా పెద్దమ్మ? అది నాగవల్లంటే. వాళ్ళకి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాగవల్లి, మీ అన్నయ్యకి మీరంటే కూడా చాలా ప్రాణం. అందుకే నీకోసం పండక్కి చీర తీసుకొచ్చాడు. అవునా? ఏది? ఎక్కడుంది వదినా? దా చూపిస్తాను రా. చీరిచ్చేసి వస్తానని వెళ్ళింది. 10 నిమిషాలైనా ఇంకా రావట్లేదేంటి? అందుకే బావా, ఈ గ్యాప్లో నువ్వు కాఫీ కూడా తాగేయచ్చు. ఇంట్లోకి వెళ్దాం పదా. ఇదిగో తీసుకో. ఎలా ఉంది? చాలా బాగుంది వదినా. గంగ సెలెక్ట్ చేశాడంటే బాగుంటుందిలే నాగవల్లి. అవును పెద్దమ్మ, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. మీ పెద్దమ్మే కదా ఆడి చేత తాళి కట్టించింది. శివ గురించి తెలుసు కాబట్టే నేనొక్క మాట చెప్పగానే తన మెళ్ళో పసుపు తాడు కట్టాడు. అది సరే తిరుపతి, గంగ తెచ్చిన సీర పైనే సొత్తారా ఏంది? ఒకసారి బయటికి తీస్తే తెలుస్తుంది సీర మంచిదో కాదో. దానికి ఎలా ఉంది చూడు. కుముదా, ఇంకా ఎంతసేపు? టైం అవుతుంది కదా. అమృతక్క జడ వేయమంటే వేయలేదు. మరి నేనైనా దువ్వుకోవాలి కదక్కా. ఒక పక్క వంట పని చేయాలి, మళ్ళీ దీనికి జడ వేసుకుంటూ ఉండాలా? ఎలా కుదురుతుందక్కా? ఇదేదో అప్పుడే వేసుకోవాల్సింది కదా. అమృతక్క ఉంది కదా అనుకున్నాను. తర్వాత వంట పనుల్లో బిజీగా ఉందని తెలిసి నేనే జడ వేసుకుంటున్నాను. దీన్ని 6ంటికే లేపమంటే లేపవు. ఆలస్యంగా లేస్తుంది. స్కూల్కి కూడా ఆలస్యంగానే వస్తుంది. బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది దీనికి.
నిద్ర లేపానక్క. చలి పుడుతుందని మళ్ళీ 2 దుప్పట్లు కప్పుకొని మరీ పడుకుంది. ఒక పక్క స్కూల్కి టైం అయిపోతుంది. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? నువ్వు ఇంకా యూనిఫామ్ కూడా వేసుకోలేదు. నువ్వుండక్క, నాకు కూడా టైం అయిపోతుంది కదా, టెన్షన్ పెట్టకు. నువ్వు ఎప్పుడైనా రా, నేను వెళ్తున్నాను. అన్నయ్య వాళ్ళు కూడా తిరుపతి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రాలేదు. స్కూల్ దగ్గర దిగబెట్టడం కూడా కుదరదు కదా. ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అవునులే, ప్రిన్సిపల్ నువ్వే కదా, లేటుగా వెళ్తే ఏమైనా అనుకుంటారు. ఇది కూడా అదే స్కూల్లో చదువుతుంది కదక్కా. ఇది రాకపోతే ఎలాగా? రెడీ అవుతున్నాను కదక్కా, 10 నిమిషాల్లో బయలుదేరిపోతాను. రెడీ అయింది చాలు, ముందు పాలు తాగు. వేడిగా ఉన్నాయేమో, నువ్వు తాగమృత. ఎవరు తాగినా వేడిగానే ఉంటాయి కదక్కా. నాకేమొద్దు. అవి చల్లారే లోపు 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపు నువ్వు నాకు జడేసి స్కూల్కి పంపించొచ్చు కదా. సరే, కూర్చో కింద. దీన్ని పొద్దున్నే చీరలు బట్టలు అవి చూసుకోకపోతే ఇంత టైం అయ్యేది కాదు. తీసుకునే డ్రెస్ ని ఇలా కుట్టాలి అలా కుట్టాలి, సినిమా హీరో ఇలా కుట్టాలి అని చెప్పి అద్దం ముందేసుకుని 6 గంటలు లేట్ చేసావు. అదే కదా, ఇది పుస్తకాలు తిరగేయదు కానీ కొత్త బట్టలు మాత్రం అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది. 5 నిమిషాలు లేట్ అయితే తిట్టేస్తున్నారేంటక్కా? వాళ్ళక్క ప్రిన్సిపల్ కాబట్టి ఏ టైం కన్నా వస్తుంది అని మాట వచ్చిందనుకో, నలుగురిలో నా తల కొట్టేసినట్టు అవుతుంది. నేను వెళ్తాను. అక్కా, 2 నిమిషాల్లో వచ్చేస్తానక్కా. ఎప్పుడైనా రా, నేనిప్పుడు వెళ్తున్నాను. అక్కతో పాటు నువ్వు వెళ్ళుంటే బాగుండేది కదా. నేను వెళ్తే తనకి ధైర్యంగా ఉంటుందని నువ్వు చెప్పాలి కదక్కా. ఈ మాటలకేం తక్కువ లేదు. మా దేవానే కూడా ఇంట్లో లేడు. మా నాన్న గురించి నువ్వేం పట్టించుకోవద్దు బావా. ఇంట్లోకి వెళ్దాం పదా. పర్లేదులే వీర్రాజు, చీరిచ్చేసి శివ వస్తే మేము వెళ్తాం. నువ్వు ఇంట్లోకి వస్తే వాళ్ళు కంగారు పడతారు, కానీ నువ్వెందుకు బావా టెన్షన్ పడుతున్నావు? శివ ఇంకా రావట్లేదేంటి? మీ ఆయన హారన్ కొడుతున్నాడు శివ. నాగవల్లి కోసం తీసుకొచ్చిన చీర ఇచ్చావో లేదో అడగడానికి అనుకుంటా. గంగ చీర తీసుకొచ్చాడు అనుకున్నాను కానీ ఇట్టా మసిగుడ్డ తీసుకొస్తాడు అనుకోలేదు. వంటలకో అంట్లు తోడనుకో పనికొస్తుందిలే, వాడేసుకోండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చెల్లెలందరికీ చీరలు కొన్నాం, అన్నీ బాగున్నాయి. ఇక్కడికి తీసుకొచ్చిన ఈ చీర మాత్రం ఎలా చిరిగిందో మాకు అర్థం కావడం లేదు. చీరలకి సొక్కలుంటాయి కానీ బొక్కలుంటాయి ఏంటి శివా? పెదనాన్న, అసలు ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు? చీర ఓపెన్ చేయమని ఎందుకన్నావు? అది వీళ్ళన్న సెలక్షన్ బాగుంటుందని మీరే మాట్లాడుకుంటున్నారు కదా. ఆ సెలక్షన్ ఎట్టా ఉంటుందో చూడటానికని అడిగినా. ఇలా బొక్కలు పడి ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు? హారన్ కొట్టిన వీళ్ళు రావట్లేదు. పోనీ నేనేళ్ళు చూసిరానా? అక్కర్లేదులేరా వీర్రాజు, అక్కడేం అద్భుతం జరగలేదు. పండక్కి ఎవరన్నా పట్టు చీర పెడతారు, లేదా పాలిస్టర్ చీర పెడతారు. కానీ గంగ చిరిగిపోయిన చీర పెట్టాడు. ఏం మాట్లాడుతున్నారు? చీర చిరిగిపోవడం ఏంటి?
మీరేంటి ఇక్కడ? మళ్ళీ ఏ గొడవ చేయాలని వచ్చారు? ఈ తూరి గొడవ పెట్టుకోవడానికి రాలేదా బోడా, చీర పెట్టడానికి వచ్చినాడు. అది సుక్కల సేరో బొక్కల సేరో అర్థం కావట్లేదు. ఇంకా మొహాలు చూసుకుంటారేంది? చీర చూపించండి. ఇది ఎలా చిరిగిపోయిందో అర్థం కావట్లేదు బావా. ఎప్పుడో సావిత్రి అత్తయ్య కొనేసి పెట్టిలో దాచినట్టుంది. ఎలకలు కొట్టిన చీరని పడేయటం ఎందుకు అని నాగవల్లికి ఇవ్వడానికి తీసుకొచ్చారేమో. అది ఎలకలు కొట్టినట్లేదు, ఎవరో చింపేసినట్టుంది. ఏరా, నీ కంటికి ఎట్ట కానొస్తున్నావు? ఎవరో చించకుండా మరి చీర ఎలా చిరుగుతుంది? కొనే ముందు కూడా చీరలన్నీ బాగున్నాయి. కట్టుకున్న వాళ్ళు కూడా బాగుండి ఆ చీర చిరిగిపోయిందంటే దానికి అర్థం ఉంది గంగా. కట్టుకోకముందే చిరిగిపోయిందంటే ఏంటి అర్థం? చీర బాగుంది అని కొన్నామే కానీ ఓపెన్ చేసి చూడలేదు కదా, లోపల ఇలా చిరిగిపోయి ఉంటుందని. మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అట్టాగాని ఇట్లాంటి సిరిగిపోయిన చీరలు మా ఇంటి కట్టుకొచ్చి మా పరువు తిత్తారా ఏంది? లో బడ్జెట్లో చీర కొన్న గంగా ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. ఏంటది? మంచి చీర తీసుకురావాలి అనుకున్నాడు. కానీ మొన్న నాగవల్లి ఇంటికెళ్తే ఇక్కడెందుకుంటావు, వెళ్ళిపోమ్మని చెప్పింది శివపార్వతి. ఇప్పుడు ఇలాంటి చీరిచ్చి అవమానం చేస్తే ఇక జన్మలో పుట్టింటి మీద ఆశ లేకుండా ఉంటుందని ఇలా చేసుంటుంది. ఇలా లేనిపోనివి ఊహించుకోదు బ్రదర్. నేను వీలైతే మంచి పని చేస్తానే కానీ ఇలాంటి చీర ఇచ్చి నా ఆడపడుచుని ఎందుకు అవమానిస్తాను? నన్ను క్షమించు నాగవల్లి, నీకోసం మంచి చీరే తెచ్చాం. కానీ మధ్యలో ఇలా ఎలా అయిందో అర్థం కావడం లేదు. నేనేం అపార్థం చేసుకోలే వదినా. నువ్వు ఇలానే అనుకుంటే వాళ్ళు అలానే చేస్తారు. మొన్న మేం భోజనానికి పిలిచి అవమానించింది ఇంకా మనసులో పెట్టుకున్నారనుకుంటా. ఇప్పుడు వీళ్ళు చిరిగిపోయిన చీర తీసుకొచ్చి అవమానిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరిగిపోయిన చీర ఏం చేసుకుంటారు? నీ కారు తోడడానికి పెట్టుకోరా బోడా, ఇంట్లో ఉండనే. కారు మీద ఉన్న దుమ్ము పోవడం కాదు నాన్న, మీ మనసుకు పట్టిన దుమ్ము పోవాలి. నోర్మోయ్ నోర్మోయ్. చిరిగిపోయిన చీర తెచ్చి వాళ్ళు తప్పు చేశారు, నువ్వు మమ్మల్ని అంటా ఉండవా? వాళ్ళ చీర చిరిగిపోయిందని తెలియక తెచ్చుంటారు కానీ మీరు మాత్రం వాళ్ళ మనసు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకండి. ఇప్పుడు ఆ చీర ఏం చేసుకుంటారమ్మా? చెల్లెలి కడుపు పండడానికి గంగ ఇలాంటి చీర కట్టించాడని అందరికీ తెలియడానికా? దేవా 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 ఆవేశపడ్డం కాదు. ఒంట్లో బాగాలేకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లోకొచ్చే ఏ వస్తువైనా బాగుండాలి. ఇంకెప్పుడు ఇలాంటి చీర పకం. అయినా మేమేం చీర కొనివ్వలేని దీన పరిస్థితిలో లేవు.
ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగినట్టుంది. మళ్ళీ కావాలంటే ఇంకో పట్టు చీర తీసుకొస్తాడు. వాళ్లకొచ్చే జీతాలతో ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే నువ్వు పట్టు సీర కొనమంటే ఎట్టారా?